హలో హాయ్ బాగున్నారా? ఇది చాలా పాత వీడియో అంటే మొన్న మేము ట్రిప్ వెళ్ళొచ్చిన వీడియో అన్నమాట. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అక్కడ తీసిన వీడియోలు. చాలా వీడియోలు ఉన్నాయి, కానీ అవన్నీ మళ్ళా ఫోన్లో పోతాయేమో అనేసి కొంచెం అన్నా తీసేసుకుందాము ఇట్లా అని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. అంటే ఫోన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇంక అన్నీ పాడవుతుందని. ఇది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో తీసిన వీడియో అనమాట. ఈరోజు అక్కడ దర్శనాలు అయిపోయాయి. అక్కడేమో ఆది సుబ్రహ్మణ్యం స్వామి అని ఒక టెంపులు, పెద్ద వినాయకుడు టెంపులు, మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపులు, ఇవన్నీ ఒక చాలా ఉన్నాయి. 5-6 టెంపుల్స్ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. బయలుదేరి ఇది సౌత్ అట్కా గణేష్ టెంపుల్. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ సౌత్ అట్కా గణపతి టెంపుల్ ఉంటుంది. ఇది చెట్ల మధ్యలో అన్నమాట. 3 చెట్లు ఉంటాయి, మధ్యలో ఇట్లా ఈ గణపతి టెంపుల్ ఉంది. ఇంకా దీనికి గోడలు ఇట్లా ఏం లేదన్నమాట. టెంపుల్ లాగా పెద్ద అరువులాగా ఉండి దాని మీద పెద్ద వినాయకుడు. ఇది కూడా శక్తి దేవ వినాయకుడు అన్నమాట. ఇక్కడ వచ్చి మేము చాలాసేపు ఉన్నాము. ఇక్కడ పూజ కూడా చేయించుకున్నాము. మంచిగా చూసారా, లైన్ ఎంత పెద్ద లైనో, చాలా బాగున్నాడు వినాయకుడు. ఇక్కడైతే చాలాసేపు ఉండాలి అనిపించింది అనమాట. ఎందుకంటే చెట్ల మధ్యలో ఉన్నాడు కదా, చాలా బాగున్నాడని అలా అక్కడ కూర్చొని హాయిగా అలా కాసేపు ఉండి, ఇక్కడే నేను ఇది కూడా షాపింగ్ చిన్న వస్తువులు కొనుక్కున్నాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ అక్కడి నుంచి రావాలి కదా కార్లో ఉన్నప్పుడు. ఇవి ఉసిరికాయ తినడానికి, ఉప్పు ఉసిరికాయ ఉంటాయి కదా, ఆ ముక్కలు, అప్పడాలు, వడియాలు, ఇట్లాంటివన్నీ చిన్న షాపింగ్ చేసామన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి అక్కడ షాపింగ్ కూడా. ఆ తర్వాత మేము ధర్మస్థల దగ్గరికి వచ్చేసాము. అంటే ఇవన్నీ డౌన్లో వచ్చేటప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు, వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటున్నాము. ఇది ఏమో ధర్మస్థల టెంపుల్ దగ్గర బాహుబలి టెంపుల్ అని చెప్పి ఇక్కడ వెళ్ళాము. చూసారా, ఇది మహావీర్, కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఇది జైన్ టెంపుల్ అనమాట. వాళ్ళు అన్నీ పెట్టినవి అనమాట. అదంతా మేము అక్కడ మంచి ఎండలో వెళ్ళాము. అదంతా మేము చెప్పులు లేకుండా తిరిగామన్నమాట. చాలా అలా పైకి వెళ్ళి అదంతా కొంచెం, అందుకని ఆ ఎండలో వీడియో తీయడానికి కూడా అవ్వలేదు. అదంతా చూసేసి ఆ తర్వాత ధర్మస్థల లోపలికి వెళ్ళేసి అక్కడ కూడా చూసేసి అక్కడ కొంచెం వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట, అందుకని తీయలేదు. ఇక్కడి నుంచి ధర్మస్థల నుంచి బయలుదేరాము. ఇది ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వీడియో అన్నమాట. ఎందుకంటే అక్కడ ఒక క్షణం కూడా తీయలేకపోయాను నేను వీడియో. అయితే చాలా కాళ్ళు కాలుతున్నాయి. మధ్యాహ్నం 1:30-2 టైంలో. నెక్స్ట్ ఏమో వీడియోకి షూట్ అవ్వట్లేదు అనమాట. ఎండకి అంత ఇదిగా లేదు, కనిపించట్లేదు పిక్చర్ కూడా, అందుకని ఎక్కువ తీయలేదు. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ టెంపుల్. ఇది చాలా బాగుందన్నమాట. కటీల్ దుర్గా పరమేశ్వరి టెంపుల్. ఇది చాలా వీడియోస్ అయితే మీరు చూసే ఉంటారు. ఇది మటుకు సూపర్గా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇట్లా నది ప్రవహిస్తూ ఉంటుంది ఇటు అటు, మధ్యలో నుంచి మనం లోపలికి వెళ్తామన్నమాట. వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాము. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ పీస్ఫుల్గా కూడా ఉంది. ఇక్కడ మేము భోజనం కూడా చేసాము. ఆ రోజు ఇక్కడే స్టే చేసామన్నమాట. అనుకోకుండా అక్కడ స్టే చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ స్టే లేదు మా లిస్ట్లో. అయితే మేము వెళ్ళిపోవాలి అనుకున్నాము, కానీ అక్కడ 11 అయిపోయింది, 10:30 ఆ టైం అయిపోయిందనమాట. అంటే 9కి వెళ్ళాము. గుడిలో అంతా తిరిగి బయటకు వచ్చేటప్పటికి 10:30-11 అయిపోతున్నది. ఇంక ఇక్కడి నుంచి మేము రాత్రి కొండలు ప్రదేశంలో నుంచి వెళ్ళడం అంత సేఫ్ కాదనేసి ఇక్కడ స్టే చేయాల్సి వచ్చింది. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అది మాకు. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సిమోగా ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడైతే అసలు ఎంత దూరం వచ్చామో, ఈ ఎయిర్పోర్ట్ ఉందా లేదా అని కూడా తెలియదు మాకు, అంత ఇదిగా కనిపించింది. లాస్ట్ చూడండి, మేము వచ్చిన తర్వాత బుజ్జి ఫ్లైట్. ఇది ఎంతమంది అంటే 26 మెంబర్స్, 26 మెంబర్స్ మాత్రమే ఈ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు. అందులో మేము 4 అన్నమాట. ఇదైతే చాలా
బాగుంది. బుజ్జి ఫ్లైట్ ఎంత బాగుందంటే చాలా, అసలు నాకైతే ఎంత ఇది ఫ్లైటేనా అని దాని చుట్టూ తిరిగినప్పుడు ఇలా అనిపించింది అనమాట. ఇక్కడ అందరూ అయితే భలే ఇంట్రెస్టింగ్గా పిక్చర్స్ తీసేసుకుంటున్నారు బుజ్జిగా ఉంది అనేసి. అక్కడ రోజుకి ఒక్కసారి మట్టుకే ఫ్లైట్ వెళ్తుందంట. మేము ఆ టయానికి మేము కూడా అక్కడి నుంచి బుక్ చేసుకున్నాము. అదే ఆ ఒకే ఫ్లైట్ వెళ్తుందంట. ఆ ఒక్క ఫ్లైట్ ఈరోజు మేమైతే ఎక్కేస్తున్నాము. చాలా బుజ్జి ఫ్లైట్, చిన్నగా ఉంది, చాలా బాగుంది, క్యూట్గా ఉంది. అంటే ఆ ఏరియాలో ఎయిర్పోర్ట్ ఉందా అని సందేహపడిపోయాము. ఏంటి ఇంకెంత టైం వెళ్ళాలి, టైం అయిపోతుంది ఎట్లా అని భలే టెన్షన్ పడ్డాము అనమాట. మేము కటిల్ నుంచి మేము వచ్చేటప్పుడు మధ్యలో పోలాలి అని ఒక అమ్మవారి గుడి ఉంది, చాలా బాగుంది. అక్కడైతే అస్సలు తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే టైం సరిపోతుంది, ఇంకా మేము వీడియో తీసుకుంటుంటే టైం కేటాయించాలి కదా అనేసి ఇంకా వచ్చేసామన్నమాట. చాలా సూపర్గా ఉంది అక్కడ అమ్మవారు, పెద్ద అమ్మవారు. సీట్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ ఫ్లైట్లో. మేమైతే ఎక్కేసాము, ఫ్లైట్లో కూర్చొనేసాము. ఆ తర్వాత చూసారా కిందంతా వాళ్ళు అవి మనం తీసుకొచ్చిన లగేజ్ అంతా పెట్టేస్తూ ఉంటారు కదా, అట్లా. ఇంకా ఫ్లైట్ బయలుదేరేటప్పుడు వాళ్ళంతా పక్కకి వెళ్ళిపోతారు, అప్పటిదాకా వాళ్ళదంతా అక్కడ ఉంటారు కాబట్టి షూట్ చేస్తున్నాను. ఇంకా మూవ్ అవుతుంది ఫ్లైట్. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు మట్టుకు భలే ఎంజాయ్ అనిపించింది, భలే బాగుందన్నమాట. చాలా టైం పడుతుంది అనుకున్నాము మేము షిమోగా ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి, అంటే కనీసం 2 hours పడుతుంది అనుకున్నాము. 1 hourలో, అంటే వితిన్ 1 hour లోపలే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఇంకా ఫ్లైట్లో ఎలా ఉండాలి ఏంటి అవి చెప్తూ ఉంటారు కదా, అవైతే ఎప్పుడు అమ్మాయిలే చెప్తూ ఉంటారు, ఈసారి అబ్బాయి, అందుకనే తీసాను నేను. ఆయన చూసారా ఎంత క్యూట్గా చెప్తున్నాడో. ఎప్పుడు అమ్మాయిలు చెప్తూ ఉంటారు కదా, అందుకని ఆ అబ్బాయి చెప్పేటప్పుడు అయితే ఒక క్లిప్పింగ్ తీసేసాను. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ చూసారా, మేము తిరిగిన ప్లేసెస్ అంతా కింద చూసుకుంటూ వస్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. 1 week మేము ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు మటుకు కొంచెం అంత అలసిపోయినా కూడా మాకు ఎన్ని గుళ్ళు చూసాము, ఎన్ని ప్రదేశాలు చూసాము అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మేము ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తున్నాము. మేము ఎక్కి సర్దుకొని కూర్చొని ఏదైనా మేము చిన్నవి అక్కడ కొనుక్కున్నాం కదా ఏవో తినడానికి, అవి తిని చిప్స్ అట్లాంటివన్నీ అలా తిని అలా అనుకుంటూ ఉన్నాము. ల్యాండ్ అయిపోయిందన్నమాట, హైదరాబాద్లో వచ్చేసింది ఫ్లైట్. అప్పుడు అనుకున్నాము, ఓ ఏంటి మనం ఎంజాయ్ చేయలేదే, 1 hour అయిందా అప్పుడే అన్నట్టు అనిపించింది. 2 hours అన్నట్టు చూపించింది అనమాట, కానీ 1 hourలోనే తీసుకొచ్చేసారు. చాలా తొందరగా అయితే మనం శంషాబాద్కి వచ్చేసామన్నమాట. ఆ తర్వాత అక్కడ కొత్తగా అక్కడ నీలోఫర్ కేఫ్ పెట్టారనమాట. సరే అని చెప్పి దాంట్లో సమోసా తినేసి ఒక కాఫీ తాగేసి, పిల్లలేమో టీ తాగారు, కోవా బన్ తీసుకున్నారు, మేము వచ్చి కాఫీ తాగేసాం, ఒక సమోసా తినేసి ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాం క్యాబ్ బుక్ చేసుకొని. ఇదన్నమాట మా హైదరాబాదు టు మైసూర్, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇంకా ఏమని చెప్పాలి, కర్ణాటక ట్రిప్ మొత్తం వెళ్ళొచ్చాము. మొత్తం అంటే కొన్ని ఫేమస్ టెంపుల్స్ అన్నీ వెళ్ళేసి వచ్చాము. ఇంకొకసారి వెళ్ళాల్సి ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి మటుకు వెళ్ళాలి. చిన్న టెంపుల్స్ అన్నీ ఇంకా బ్యాలెన్స్ ఉండేవన్నీ మళ్ళీ చూడాలన్నమాట. అట్లా మధ్యలో మేము హొర్నాడు వెళ్ళాం కదా, ఆ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. మళ్ళీ వస్తామనే ఫీలింగ్తోనే అనిపించింది అక్కడికి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కానీ అది హైట్లో ఉంది, కొండ మీద, అయినా సరే నేను అనుకున్నాను మళ్ళీ వెళ్ళాలి ఒకసారి అనేసి. ఈ దుర్గా పరమేశ్వరి టెంపుల్ సూపర్ ఎగ్జైట్మెంట్గా ఉండింది అక్కడైతే. నాకు అసలు మనసు చలించిపోతుంది. అంటే అక్కడ అమ్మవారు అలా ఉంటారట, అంటే మనకు ప్రతి గుళ్ళో మనం అట్లాగే అనిపిస్తుంది. మనము ఎవరైనా అంటే గర్భగుడిలోకి, అంటే అమ్మవారు ఉన్న చోటే మనం నిల్చుంటే మనకు ఒక విధమైన ఇది అనిపిస్తూ ఉంటుంది అనమాట. మన మనసు ఒక భయము, అది ఆందోళన ఏదో అంటారే, టెన్షనో తెలియదు, అట్లా ఉంటుంది. మనం అమ్మవారు పక్కనే ఉంటే అలా అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఉంది
ఆ ఊర్లో ఉన్నంతసేపు అక్కడ నిజంగా అమ్మవారు ఉంటారంట. నైట్ అసలు తిరుగుతారు మంచిగా అని కూడా అన్నట్టు వాళ్ళు అక్కడ చెప్పారనమాట. అక్కడైతే ఒక్కటి మాకు అర్థం కాలేదు. పూజలు చేయించుకుందామంటే ఏ పూజ మాకు ఎలా చేయాలని అర్థం కాలేదు. ఆ పేర్లు కూడా అర్థం కాలేదు. అన్నీ తమిళ్లో కన్నడలో ఉంటాయి కాబట్టి మేము చాలా అంటే మార్నింగ్ వెళ్ళాము, నైట్ చాలాసేపు అక్కడ కూర్చున్నాము. మంచిగా అందరూ మల్లెపూలతోటి పూజ చేయిస్తూ ఉంటే అవన్నీ మంచిగా తిలకించామన్నమాట. బాగా చూసాము, హ్యాపీగా వచ్చాము. మా మంగళగౌరి టెంపుల్ అయితే చాలా బాగుంది. అది వాటర్లో ఉందన్నమాట గుడి, అందుకని చాలా మాకు మంచిగా అనిపించింది. అక్కడ ఒక స్టోన్ పెద్ద రాయి అయితే పగిలినట్టు ఉంటుంది, అక్కడే అమ్మవారు ప్రత్యక్షమయ్యారు అని ఉంది. నాకు కరెక్ట్గా స్టోరీ అయితే తెలీదు. అక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ తీశాను, కానీ అవన్నీ మొన్న ఫోన్ రిపేర్కి ఇచ్చాను. ఫోన్ పాడైతే కింద పడితే అప్పుడు చాలా క్లిప్పింగ్స్ పోయాయన్నమాట. నేను పెడదాంలే అంటే డైలీ వీడియోస్ పెట్టినప్పుడు ఇది కొంచెం డిలే అయింది. అనుకునేటప్పటికి చాలా వీడియోస్ పోయాయి, అందుకని నేను చాలా ఫీల్ అవుతున్నా. అక్కడ చాలా తీసుకున్నాను అనమాట. అక్కడ పరమేశ్వరి అమ్మవారు అక్కడ అవతరించినప్పుడు ఆ స్టోన్ మధ్యలో ఆ పక్కన రాళ్ళు, నల్లటి రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళ మధ్యలో నుంచి ఆవిడ వచ్చారని ఏదో స్టోరీ ఉంది. అదంతా అందుకని తీసుకున్నాను. మనం అది సెర్చ్ చేసి ఆ స్టోరీ తెలుసుకొని అలా చెప్తూ పెడదామని, కానీ అదే మిస్ అయింది కదా ఇంకా అనేసి అనుకుంటున్నాను. కంపల్సరీ ఇంకోసారి అయితే విజిట్ చేయాలి మేము ఆ టెంపుల్కి, ఎందుకంటే అమ్మవారు అందుకే మమ్మల్ని మాకు అప్పుడప్పుడు కూడా కల్లో ఆ టెంపుల్ బాగా కనిపిస్తుంది. అంటే మేము అంత ఎడిట్ అయిపోయాం అనమాట ఆ టెంపుల్లో, అంత బాగా నచ్చింది మాకు. పైగా అక్కడ అంత హడావిడిగా ఉంటున్నా కూడా మేము భోంచేయగలిగాము. అక్కడ ఇంకోటి నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము అక్కడ పక్కన హోటల్లో స్టే చేయాలి కదా, మేము వచ్చేసాం బయటికి, అమ్మవారి గుళ్ళో నుంచి బయటకు వచ్చేసి ఇంకెక్కడే స్టే చేయాలి కదా అని ఎక్కడ ఏమన్నా ఉన్నాయా రూమ్స్ అని ఎత్తుక్కుంటుంటే ఒక సౌందర్య ప్యాలెస్ అని ఒక హోటల్ ఉంది. సరే ఆ హోటల్కి వెళ్ళాము, మాట్లాడుకున్నాము. ఇంకా పెట్టేసి ఇక్కడ ఎక్కడ తినడానికి ఎక్కడున్నాయండి అని అడిగితే గుళ్ళో పెడతారు వెళ్ళండి అన్నాడు ఆయన. భలే నవ్వొచ్చింది మాకు. అదేంటండి ఇక్కడ ఎవరు హోటల్స్ ఉండవా అంటే, ఇక్కడ ఎక్కడ మీకు హోటల్స్ కనిపించదు, ఈ టైంలో టెంపుల్లోనే ఉంటాయి, ఇక్కడ అందరు కూడా టెంపుల్లో భోంచేస్తారన్నాడు. నాకైతే భలే నవ్వొచ్చింది. నిజమేనా అది అన్నట్టు. ఇప్పుడు మేమైతే వేరే ఊరు నుంచి వెళ్ళాము, కంపల్సరీ ఏం లేకపోతే టెంపుల్కే వెళ్తాము. వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్లో భోజనం తినడానికి వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారంటే, నేను అనుకున్నాను ఈ ఊర్లో అసలు అన్నమే వండుకోరా అని. మొత్తం అక్కడే ఉన్నారు జనాలు. ఆ అబ్బాయి అప్పుడు చెప్పాడన్నమాట, అంత ఇదిగా అంత ఫేమస్ ఇక్కడ, ఎక్కువ బయట తినాలి అనుకుంటే టెంపుల్లోనే తింటారండి అని చెప్పాడనమాట. మాకు నవ్వు వచ్చింది, ప్లస్ ఆశ్చర్యంగానూ అనిపించింది. మేమైతే ఆ భోజనం తినేసాము, అమ్మవారి ప్రసాదం ఆ రోజు డిన్నర్ అయితే. అందుకని మాకు అమ్మవారు స్పెషల్గా అనిపించారు. పైగా మాకు అప్పుడప్పుడు కళ్ళ కూడా కనిపిస్తున్నారు. కంపల్సరీ వెళ్ళాలి మళ్ళీ ఇంకొకసారి. చూసారా ఇంత బాగా అనుకుంటూనే మాటల్లోనే వచ్చేసింది హైదరాబాదు. ల్యాండ్ అయిపోయాం. చెప్పాను కదా అక్కడ ఆ కేఫ్కి వెళ్ళి సమోసా తినేసి ఇప్పుడు ఈవినింగ్ 8 అట్లా అవుతుంది మేము ఇంటికి వచ్చినప్పుడు. 7:30, 8 అనమాట. మంచిగా ఒక సమోసా తినేసి, అంటే మన హైదరాబాదీ 1 వీక్ నుంచి అక్కడ సమోసాలు, అక్కడ అంటే కాఫీ తాగాము కానీ ఇంకా టీలు ఇట్లాంటివన్నీ ఏం లేదన్నమాట. అదే అంతా అటు సైడు సాంబార్, రసం, అప్పడాలు అట్లాంటివే కదా ఎక్కువ అటు సైడు అంతా. వేరే భోజనంలో అంతా మనకు ట్రెడిషనల్ అనమాట, ఎక్కడ చూసినా అట్లాగే ఉంది. కాబట్టి ఫస్ట్ దిగంగానే ఒక సమోసా తిని ఒక కాఫీ తాగేసి ఇంటికి వచ్చి ఆ తర్వాత ఇంకా మామూలుగానే ఇంకా డైలీ రొటీన్ లైఫ్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అంటే మా జ్ఞాపకాలు అనేసి ఇది చిన్న వీడియో పెట్టేసుకున్నాను అన్నమాట. చెప్పాను కదా చాలా వీడియోస్ అన్నీ పోయాయి, దీంట్లో చాలా వీడియోస్ తీసుకున్నాం మేము. ఫోన్ కింద పడడం వల్ల అవన్నీ ఇదైపోయాయి అన్నమాట. ఇప్పుడు చూసారా, అందుకని ఈ కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నవన్నీ యాడ్ చేసుకొని మేము వెళ్ళిన ట్రిప్పు మేము తిరిగి చూసుకోవాలన్నా మాకు కావాలి కదా అని చెప్పి ఇలా పెట్టేశాను.
ఓకే అండి, బాయ్ అండి.